కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ప్రజలకు మేలు చేసింది ఏమీ లేదు, రైతులకు మేలు చేసింది ఏమీ లేదు. పూర్తిగా మహిళలతో సహా అందరికి వెన్నుపోటు పొడవటం తప్పితే ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఇది వైసీపీ వాళ్ళు గత 15 రోజుల నుంచి మాట్లాడుతున్న మాటలు. ఎలా చూడాలంటారు దీన్ని? చంద్రబాబు నాయుడు పరిపాలన ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అంటున్నాడు. ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనే మాటకి జగన్ పరిపాలించకపోతే ఈ మాటకి నువ్వు ఎన్నన్నా జనం నమ్ముతారు. నువ్వు కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఉండవు కాబట్టి నీ పరిపాలన ఎట్లా ఉందో అనేది జనాలు చూశారు. ఎవరు ఎన్నుపోటు పొడిచారు అనేది, నువ్వు చేసిన పథకాలలో, నువ్వు ఇచ్చిన హామీల్లో నువ్వు ఎంత ఎన్నుపోటు పొడిచావో, చిన్న కత్తి పొడిచావా పెద్ద కత్తి పొడిచావా అనేది అన్ని వర్గాలకి, అంటే ఉద్యోగస్తులు పొడిచాడు, రైతులకు పొడిచాడు, అట్లా అందరికీ తనే అన్యాయం చేశాడు. మెయిన్గా కార్మికులు, ఏదో ఏ పూటకా పూట పని చేసుకుని బతికే కార్మికులకి వెన్నుపోటు పొడిచాడు. అంత ఆగం చేసి అంత చేసినాడు. ఇవాళ ఈ మాట అంతక్కడి కాదు. ఆయన చేసిన దాంట్లో ఈయన ఇప్పటిదాకా హామీ ఇచ్చిన సూపర్ 6లు కానీ ఇవన్నీ ఆయన బాగానే చేస్తున్నాడు. సూపర్ 6లో భాగంగానే అన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఆ పింఛన్ సంతకం పెట్టాడు, ఆ ఉద్యోగాలు ఇప్పించాడు, అన్నదాత సుఖీభావ, రైతులకి అన్నం 5 రూపాయలకు భోజనము, ఇట్లా అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ ఆడబిడ్డ నిధి నెలకు 1500 కాడికి సంవత్సరానికి 18,000 రూపాయలు చెప్పాడు. అది ఇస్తాడు. అది నీకు ఈకంటే దాన్ని ఎగ్గొట్టిపాడు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పిల్లలకి అందరికీ ఉద్యోగాలు రావడం కోసం అయ్యి ఇద్దరు అబ్బా కొడుకు బయటికి వెళ్ళి తిరిగి మంచి మంచి కంపెనీలు తీసుకొస్తున్నారు. అవన్నీ ఒక రూపం దాల్చి ఆ ఉద్యోగాలు మంచిగా రావాలని కోరుకున్నాడు. అట్టొచ్చి డెవలప్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్లో డబ్బులు వస్తే ఆడపిల్లలైనా మగ పిల్లలకైనా ఉద్యోగాలు వస్తాయి, ఆ కుటుంబం బాగుపడిద్ది ఆయన చూస్తున్నాడు. అన్నీ పంచుకుంటా పోతా ఉంటే అది దరిద్రానికి దారి తీసిద్ది. నువ్వు చేసింది ఆ పనే కదా. చివరిలో ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వలేకపోయావు, పింఛన్లకి ఇవ్వలేకపోయావు అంటే ఇట్లాంటివి చేయబట్టే కదా. ఈయన ఆలోచించుకొని వచ్చిన ఆదాయాన్ని బట్టి ఇస్తాడు. ఆ 18,000 రూపాయలు ఏమీ ఆగదు, అన్నీ బాగానే ఇచ్చాడు. ఆయనే అన్నమాట ప్రకారం ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. ముందు తీసేస్తున్నాడు. నమ్మారు ఆడాళ్ళు, వేశారు. అందరికీ ముందు పిచ్చి ముందు పోసాడు, గావులో కలిపి తయారు చేసి డబ్బాలో బట్టి పోసాడు. ఆడ డబ్బులు సంపాదించుకున్నాడు. అదంతా స్కామ్ జరిగింది. దానికి దగ్గరలో వెళ్ళిపోతాడు. మరి డిఎస్సి ఉద్యోగం అన్నాడు, ఇవ్వలేదు. ప్రతిదీ అటు చాలా ఉండయి. ఆయన చేసిన అరాచకాలన్నీ చాలా ఉన్నాయి. అందరినీ మోసం చేశాడు. ఆ పెంచిన మాట 3,000 రూపాయలు చేస్తున్నాడు. ఒక్కసారి ఆశపడ్డారు. ఆ 3ని 3 సార్లుగా ఇచ్చాడు, 250 కాడికి. అట్లా తను మోసం చేశాడు కానీ బాబు గారు మోసం చేయలేదు. ఆయన అన్న ప్రకారమే 2 నెలలు ముందన్నాడు. ఆ 2 నెలలు కూడా కలిపి ఫస్ట్లో డబ్బులు ఇచ్చాడు. మరి వెన్నుపడి పోవటం అంటే మరి ఈయన ఏదో ఒక మాట అనాలి కాబట్టి, జనాల్లో పోవాలి కాబట్టి అట్లా అంటున్నాడు. కానీ ప్రజలకి చంద్రబాబు నాయుడు ఇస్తానని ఇచ్చాడు, వెన్నుపడి పొడవలేదు. ఇంకా వెన్నుకి ఇంకా బలం చేకూరిసి రాష్ట్ర ప్రజలకి మీ వెనకాల మీ వెన్నుదట్టిని ఉండాలని చెప్పి ధైర్యాన్ని చెప్పి ప్రజలకి న్యాయం చేస్తున్నాడు. కానీ ప్రజల వెన్ను మట్టికి బాబు ఇరగొట్టలేదు. ఆయన అన్నారు అసలు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. మొక్కజొన్నకు కానీ పొగాకు కానీ అసలు ఏ పంటకి గిట్టుబాటు ధర ప్రకటించకుండా కూటమి ప్రభుత్వం రైతులకి వెన్నుపోటు పొడిచింది అంటున్నారు కదా. మరి ఆయాల 1,458 వడ్లు మార్కెట్, బయట మార్కెట్ 17 చేసి గవర్నమెంట్ కొంది. చాలా మంది రైతులు అమ్ముకున్నారు. ఆ రేటు ప్రకారం ఆయాలు బాగానే ఉంది. తర్వాత కరువు వచ్చి ఇట్లా ఇబ్బంది అయ్యి రేటు మిడిమానంగా పెరిగిన దానికి ఉంచుకున్న వాడికి 2,300 దాకా పోయినాయి వడ్లు. వాళ్ళు బాగుపడ్డారు. కొన్నందుకు గవర్నమెంట్కి లాభం వచ్చింది. మరి ఇది కొంది పొగాకు ఎంతో నష్టానికి కొంది. ఇప్పటికీ అట్నే ఉన్నాయి. దానికి నష్టం వచ్చింది గవర్నమెంట్కి, అది బరాయిస్తుంది. అట్లానే ప్రతిదీ కొనుక్కుంటా పోతే గోడాలు ఖాళీలు. లాస్ట్ ఇయర్ పొగాకు అట్లానే ఉండిపోయింది. వడ్లు కొన్నాడు, మళ్ళీ మొక్కజొన్న కొనడానికి గోడాలు ఖాళీ లేవు. మధ్యలో మళ్ళీ శనగలు తీశాడు, కొన్నాళ్ళ పాటు అవి కొన్నాడు. మరి సరుకు బయటికి వెళ్ళకపోతే ప్రైవేట్ గూడాలన్నీ కిరాయికి తీసుకొని పెడుతుంటే ఖాళీ లేకనే ఆయన కొనలేకపోయాడు. తెలంగాణలో 24 చేసి గవర్నమెంట్ కొంది. ఇక్కడ కూడా కొనడానికి ట్రై చేసేవాడు. దానికి వాంటింగ్ ఉంది, కొనే అవకాశం లేక ఆయన కొనలేదు. అమ్ముకున్న వాళ్ళు ఉంచుకున్న వాళ్ళు, ఉంచుకున్న వాళ్ళకి ఇవాళ మళ్ళీ 2,400 రూపాయలు రేట్ వచ్చింది.
అంతా బాగానే ఉందండి. చిన్న చిన్నవన్నీ పట్టుకొని ఆ రైతును లాగం చేస్తున్నాడు. కానీ రైతు దగ్గర డబ్బులు లేవు, ఇబ్బంది పడుతున్నాడని ఆ 7,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవి కలిపి ముందుగానే వేశారు. రైతు ఆ డబ్బులు తీసుకొని విత్తనాలు కొనుక్కొని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఇది ఎప్పుడో ఇచ్చే కాడికి ఇప్పుడైతే పోయింది కానీ చెప్పి మొన్న పోయిన నెలలో ఇచ్చారు. బాగానే ఉందండి. ఆయన వాళ్ళు చెప్తారు గిట్టగా, రైతు వారీగా కూడా పర్వాలేదు. కరువు వచ్చిన దానికి ఇవ్వడం చేయలేడు. ప్రకృతిలో వచ్చే వానలకి ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా అది మనం చేయగలిగింది అయితే ఏమీ లేదు. సరే, కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపులను అనగదొక్కుతున్నారు. అందులో భాగంగానే కాపుల మీద దాడులు ఎక్కువైపోయినాయి, పోలీసులను అడ్డం పెట్టుకొని అనే మాట అయితే అనక గత 4-5 రోజుల నుంచి వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఎలా చూడాలంటారు? నిజమే అనుకోవచ్చు అంటారా? ఈ కులాలు లేపటం అంత దరిద్రం ఇంకోటి లేదండి. ఆ కులాలు లేపి ఇట్లా చేసుకొని ఈ రాష్ట్రం సంకనాగిపోయింది. వాడి పేరు వేసుకొని ఈడి పేరు వేసుకొని ఈడు మా కులపాడు, మా మంత్రులు ఉండాలా, కమ్మాడు క్యాబినెట్లో ఉండకూడదు అని ఇట్లా అనుకొని ఇట్లాగా కుల మత భేదాలకు వెళ్ళి ఇట్లా నాశనం చేస్తున్నారు ఇప్పటిదాకా. అవన్నీ ఉండకూడదని బాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి మంచిగా అందరికీ నచ్చజెప్పి రాష్ట్ర బాగు కోసం కూటమి గవర్నమెంట్ ఏర్పడింది. బాగానే సాగుతుంది. ఈ నాయుళ్ళని కాపుని చంపారనేది అది ఒకటి చెబితే చంపేది కాదు. ఒక సిఐ అయినా ఒక డిఎస్పి అయినా ఒక హోదాలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు నా వంతు నేను ఏం చేశాను, నేను ఏం చేయలేకపోయాను నాకు అనిపించినప్పుడు ఇలాంటి పిల్లలు బాగా గంజాయి బంజాయి తాగి ఆడపిల్లలను ఆగం చేసి మళ్ళీ గంజాయి అమ్మి చదువుకున్న పిల్లలను ఆగం చేసి సమాజం అంతా నాశనం అయిపోతుంటే ఇంట్లో అమ్మా నాన్న బయటపడి చెప్పుకోలేక మా వాడు ఈ పని చేస్తున్నాడు అని చెప్పుకోలేక ఈ బాధలన్నీ ఆ ఎస్ఐ గారు ఈ డిఎస్పీ గారు గమనించి దాన్ని లోతుగా వెళ్ళి అది ఎక్కడ జరుగుతుంది ఇది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర డ్రోన్ కెమెరాలు ఉంటాయి, ఈ ఫోన్ల ద్వారాగా వాళ్ళు పసిగట్టారు. ఆ వ్యవస్థను వాళ్ళు నాశనం చేస్తున్నారు. ఆ అరాచకం తగ్గిందనేది జనం గమనించారు. ఏది ఆ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాళ్ళు వాళ్ళు గమనించారు. బాగానే ఉంది పరిపాలన, ఈ అరాచకం లేకుండా పోయింది, కొంచెం ధైర్యంగా ఉందని అనుకునే టయానికి ఈ గోళ్ళు లేపాడు. ఆ నాయుడు పిల్లాన్ని ఆ సిఐ గారు చంపాడని. అది ఎవరు చంపమంటే మరి ఆయన చంపుతాడు, ఎందుకు చంపుతాడు? సరే జరిగిందే జరిగి ఉండొచ్చు, మనం చెప్పలేం పొరపాటు. వాడు ఏం చేశాడు, చేసిన దానికి మరి ఆయన నాకేం సంపద వచ్చిందో ఏం మనకి తెలియదు కదా, అది కోర్టు నిర్ణయించింది. దాంట్లో దానికోసం వైసీపీ నాయకులు మరి గతంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. డాక్టర్ సుధాకర్ గానీ, లేదంటే మిగతా కొన్ని సంఘటనలు చంద్రయ్య గానీ, నందం సుబ్బయ్య గానీ, లేదంటే అమర్నాథ్ గౌడ్ గానీ, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజు నోరు మెదపని ఈ వైసీపీ నాయకులు ఈ రోజు ఇంత హడావుడి చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అదేనండి, ఇప్పుడు మనం చదువుతున్నాం కదా, ఇట్లా చచ్చిపోయారు అప్పుడు, ఇట్లా చంపావు నువ్వు, ఇన్ని పరిపాలన ఇట్లా ఉన్నావు చెప్పాం కదా. అప్పుడు మనం ఇతను కూడా దీన్ని అడ్డం పెట్టుకొని చూడటానికి ట్రై చేస్తున్నాడు. ఇతను ఏమన్నా మంచోడా అంటే మంచోడు కాదు. ఆయన నువ్వు రేటు పెంచావు, బీరు బాటిల్ ఎంత అమ్మారు, ఇంత రేట్లో బీరు బాటిల్ అమ్మితే ఎట్టాకంటే ఇదే కంటిన్యూ అయిపోతే రాష్ట్రం మీదకి ఈ ఒక్క వయసే రాష్ట్రం మీద పోతే అందరూ బయటకు వస్తే మన ఆదాయం పడిపోద్ది అని చెప్పి తెల్లారితలకి చంపేశారు. అడ్డం లేకుండా పోయాడు. రెండో వాడు నోరు మూసుకొని కూర్చున్నాడు. నీ పని నువ్వు చేసుకున్నావు 5 ఏళ్ళు. ఇప్పుడు ఇది ఒక వ్యక్తి అరాచకం చేసి అందరికి చదువుకున్న పిల్లలకి గంజాయి పోసి ఆగం చేస్తున్నాడు కాబట్టి జరిగిన దాన్ని పెద్ద ఇష్యూ చేసి దీన్ని చేస్తున్నారు. నేను కూడా దీన్ని ఖండిస్తున్నానండి. ఆయన చేసింది తప్పు కాదు. పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నీ తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ వాడికి అతనికి ఆ సాయి కృష్ణ అనేవాడికి ఎలాంటి ఆస్తి తగువు లేవు. సమాజం కోసం, సమాజం మంచి కోసమే ఏదన్నా జరిగితే ఎంక్వైరీలో ఏమైనా జరిగిందో కానీ ఆయన దూషించి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టాల్సినంత పని అయితే లేదండి.